జగన్ అభిమానులు ఎవరు ఎట్లాగూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓటేయరు. అదే సందర్భంలో వాళ్ళని ఆపినందువల్ల నష్టమేమీ లేదు. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అనవసరంగా ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళని అంటే, అలా రెచ్చగొట్టినప్పుడు ఇక్కడ తెలుగుదేశం కూటమి కార్యకర్తలు సంతోషపడతారు. జగన్ని తొక్కుతున్నారు, జగన్ని ఆపుతున్నారు, జగన్ని ఏడిపిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానియట్లేదు, జగన్ మీటింగులు పెట్టనివ్వట్లేదు అంటే మన వాళ్ళు సంతోషపడతారు. మన వాళ్ళని సంతుష్టీకరించడానికి ఎదుటి వాళ్ళని వేధించాలి అన్నటువంటి ధోరణి. ఎట్లయితే తెలంగాణ వాళ్ళు సంతోషపడాలంటే ఆంధ్ర వాళ్ళని ఏడిపించాలి, మెజార్టీ వాళ్ళు బాధపడితే మైనార్టీలు సంతోషపడతారని ఎట్లుందో అట్లాంటి ధోరణి ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటిది. జగన్ టూర్కి ఆయన వెళ్తాడు, పరామర్శిస్తాడు, వస్తాడు. పోయేదేంది మనకి? మనం ఆల్రెడీ డబ్బులు అందరికంటే ఎక్కువ ఇచ్చాం, జగన్ కంటే ఎక్కువ ఇచ్చాం, అసలు రాష్ట్ర చరిత్రలోనే ఎవ్వరూ ఇవ్వనంత ఇచ్చాం అని మనమే చెప్తున్నాం కదా. రైతులు అదే చెప్తారు కదా, ఏమైనా నువ్వు వచ్చావు ఇప్పుడు అనవసరంగా, ఏముంది నీ టైంలో ఏమి ఇచ్చావని, మాకు ₹10 వచ్చేది మామిడికాయలకి, ఇప్పుడైతే ₹16 ఇప్పిస్తున్నారు చంద్రబాబు గారు, లేకపోతే ₹12 ఇప్పిస్తున్నారు, అంత సంతోషంగా మేముంటే నువ్వు వచ్చి అదేదో మామూలుని ఓరించేది ఎందుకు పోవాయా అనేవాళ్ళు కదా. వదిలిపెట్టేస్తే అయిపోయేది కదా. అట్లా కాకుండా జగన్ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు, జగన్ ఉన్నప్పుడు మామిడి రైతుకి ఏం రాలేదు, పొగాకు రైతు అన్యాయం అయిపోయాడు, టమోటా రైతు అన్యాయం అయిపోయాడు, మిర్చి రైతు అన్యాయం అయిపోయాడు, అదే మేము వస్తే కనుక రైతులందరూ పండగ చేసుకుంటున్నారు, సంబరం చేసుకుంటున్నారు, భారతదేశ చరిత్రలోనే ఎవరు కొన్నంత రేటుకు కొంటున్నాం, రాష్ట్ర చరిత్రలోనే ఎవరు కొననంత రేటుకు కొంటున్నాం, ఇంకెందుకు జగన్ వెళ్ళటం, కావాలని నాటకాలు ఆడటం, దండయాత్ర చేస్తాడా, దుర్మార్గం చేస్తాడా, దౌర్జన్యం చేస్తాడా, చంపేస్తాడా, కొట్టేస్తాడా, నరికేస్తాడా, వెళ్ళడానికి వీల్లేదు, ఆంక్షలు పెడుతున్నాం, 30 మంది ఎలిపేట దగ్గరికి వెళ్ళాలా, 500 మంది ఆ మామిడితో దీంట్లోకి వెళ్ళాలి, మార్కెట్లోకి వెళ్ళాలా, మిగతా ఎవడొచ్చినా లోపలేస్తాం, రౌడీ షీట్లు పెడతాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం, అరెస్టులు చేస్తాం. ఎందుకు ఇవన్నీ? అయిపోయింది. ఆ మాటలు ఎప్పుడైతే అన్నారో ఆటోమేటిక్గా ఎగబడుతున్నారు. జన నీరాజనం కనబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు ఎవరినైనా లారీల్లో తీసుకొస్తుంటేనో, బస్సుల్లో తీసుకొస్తుంటేనో అట్లాంటి వాటితో అనుకోవచ్చు. ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా వచ్చినటువంటి ఫీలింగ్, నువ్వు అణచివేస్తే వచ్చే ఫీలింగ్, అదే ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. జన నీరాజనం పలికినటువంటి పరిస్థితి. జగన్ ఎక్కడికి పోయినా ఆ జన నీరాజనం కనబడుతుంది. ఇదే సందర్భంలో సహజంగా అధికార కూటమి ఒక సంతృప్తి పడవచ్చు. అది వైసీపీ వాళ్ళేలే, మిగతా వాళ్ళు ఎవరు కాదు, మా వాళ్ళు ఎవరు వెళ్ళరు, తెలుగుదేశం అభిమానులు కానీ, జనసేన అభిమానులు కానీ, బీజేపీ అభిమానులు కానీ, రైతులు కానీ, అట్లాంటి రైతులు కానీ ఎవరు వెళ్ళరు, వెళ్ళింది వైసీపీ వాళ్ళే, వైసీపీ కార్యకర్తలని సంతృప్తి పడవచ్చు. సింపుల్. ఇప్పుడు ఆ విజువల్ మాత్రం చూస్తే అర్థమవుతుంది జనం ఎలాగబడి వచ్చారన్నట్టు.